Audio Jungle. Audio Jungle. ఏలూరు జిల్లాలో వాడవాడల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. పేదవేగి మండలం కూచింపూడిలో వైసీపీ పార్టీ నాయకులు పెనుమాక వెంకట సుబ్బారావు, మెట్లపల్లి సూర్యచంద్రరావు, గంగిరెడ్ల కృష్ణ ఆంజనేయులు, సొంక పోతురాజు, చేగు శేషు తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహానేత ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఆ రోజున ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాడు. అందరికీ చదువుకునే అవకాశాలు పెట్టాడు. ఆ రోజున విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అవడానికి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటారు. అక్కడ మంచి అవకాశం ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన జీవితకాలంలో ఓటమి ఎరిగిన నేత. మరి ఆయన జీవితకాలం మొత్తం 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఏ ఎలక్షన్ లో కూడా ఓడిపోవడం జరగలేదు. భారతదేశ రాజకీయ చరిత్ర తీసుకుంటే ప్రతి నాయకుడు కూడా ఏదో ఒక ఎలక్షన్ లో ఎక్కడో చోట ఓడిపోయిన వాడే. ఇందిరాగాంధీతో సహా ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఏ ఎలక్షన్ లో కూడా ఓడిపోకుండా నిలిచిన నేత. మరొక నేత కుమారుడు పెట్టిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీలో మనమంతా సుశిక్షితులైన కార్యకర్తలా పనిచేస్తున్నాం. మరి వెళ్ళిపోవడంలో సహజం. ప్రతి ఎలక్షన్ లో వెళ్ళిపోవడాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి ఓడిపోయాం. ఓడిపోవడం అనేది సమస్య కాదు. మనం మళ్ళీ ఒక ఉత్సాహం తెచ్చుకుని మళ్ళీ మన ఎలక్షన్ మనం రెడీ అయిపోవాల్సిందే తప్ప దీని గురించి పెద్దగా ఆధారపడాల్సిన విషయం అయితే లేదు. ఇక్కడ అందరం హ్యాపీగా ఉన్నాం. ప్రతిఫలాలు అందరికీ అందుతున్నాయి. మరి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం వల్ల మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూచిపూడిలో అందరికీ కూడా మంచి న్యాయం చేసాం మనం. సరే, అది దురదృష్టవశాత్తు కొన్ని కార్యక్రమాలు మనకు తెలియకుండా జరుగుతుంటాయి. ఆ విషయంలో మనం చింతాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం కార్యోన్ముఖులై మళ్ళీ యుద్ధానికి రెడీగా ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.